రావ్ బహదూర్ మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం భయ్య. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోతాం మన వీడియోలోకి. అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ మూవీని ప్రజెంట్ చేశారని తెలియగానే ఈ మూవీలో ఏదో కథ ఉంది అని మూవీ టికెట్స్ బుక్ చేసుకొని మరి మూవీకి అయితే వెళ్ళిపోయా భయ్య. మూవీ అయితే ఫస్ట్లో కొంచెం స్లోగా అయితే స్టార్ట్ అయింది, కానీ తర్వాత పీక్స్కి అయితే అందుకుంది ఈ మూవీ అయితే. నిజమే భయ్య, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా అయితే ఇప్పుడు వరకు అసలు రాలేదు, ఇప్పుడైతే వచ్చేసింది. మన సత్యదేవ్ అయితే యాక్టింగ్ అసలు 100% ఇచ్చి పడేశాడని చెప్పాలి. ఈ మూవీ మెయిన్ లైన్ ఏంటంటే, ఒక మనిషికి అనుమానం వస్తే ఎంత దూరం వెళ్తాడో, ఆఖరికి తన పరిస్థితి ఏంటి అని కళ్ళకు కట్టినట్టుగా అయితే మన డైరెక్టర్ గారు అయితే చూపించడం అయితే జరిగింది. ఈ మూవీలో నుంచి ప్రతి బీజిఎం, ప్రతి సాంగ్ కూడా ఒక ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశాయి. అది ఏ విధంగా అంటే బాలీవుడ్ స్టైల్ లాగా. ఆ తర్వాత ఈ మూవీలో చూసుకుంటే ముత్తాతల సాంగ్స్ అయితే ఉంటాయి. ఈ సాంగ్ అయితే అసలు మామూలుగా కాదు. ఈ సాంగ్కి స్టెప్పులు రాశారో, స్టెప్పులకి సాంగ్ రాశారో అసలు అర్థం కాదు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే మన సత్యదేవ్ గారి యాక్టింగే భయ్య. ఆయన 100%కి 200% అయితే పర్ఫార్మెన్స్కి ఇచ్చి పడేశాడనే చెప్పాలి. అసలు ఏమైనా యాక్టింగ్ చేశాడా భయ్య, ఒక మెంటల్ పేషెంట్ లాగా అయితే. ఈ మూవీ మొత్తంలో మన సత్యదేవ్ గారి యాక్టింగ్ని బీట్ చేసే వాళ్ళు అస్సలు ఎవరు లేరు భయ్య. అసలు మామూలుగా లేదు, ఆ విధంగా అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. అండ్ అలాగే మన సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే అసలు ఫిదా అయిపోవాల్సింది ఒక్కొక్కళ్ళు. అలా కట్టి పడేశారు తన యాక్టింగ్తో అయితే. ఈ మూవీ మొత్తం 2 hours 50 minutes అయితే ఉంది కదా. ఈ మూవీ చూస్తున్నంతసేపు అలా అట్రాక్ట్ అయిపోతామా నా సత్యదేవ్ గారి యాక్టింగ్కి. తర్వాత ఏమవుతుంది నా క్యూరియాసిటీ కూడా పెరిగింది. అసలు నేను ఇప్పటికీ జీర్ణించుకోకపోతున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీకి లాస్ట్ క్లైమాక్స్ సీనే భయ్య. ఆ క్లైమాక్సింగ్ ఏ విధంగా రాసుకున్నాడో అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని ముగిస్తారు అనుకుంటే, ఆ లాస్ట్లో ట్విస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. నాకైతే కొంచెం సేపుకి దిమ్ అయితే గిర్రని తిరిగింది. నేనైతే ఆ ట్విస్ట్ని చెప్పను, మీరు థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు కూడా. నేనైతే ఈ మూవీకి 10/9 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. మీరు కనుక ఈ మంత్లో ఈ మూవీ వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. అలాగే ఈ మూవీ కూడా సూపర్గా అయితే ఉండిద్ది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.